ఎబోలా హెచ్చరికలు జారీ చేసింది కేంద్రం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాంగో, ఉగాండా, సూడాన్ దేశాల్లో భారీగా ఎబోలా కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టులు, ఓడరేవులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎబోలా హెచ్చరికలు జారీ చేసింది కేంద్రం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాంగో, ఉగాండా, సూడాన్ దేశాల్లో భారీగా ఎబోలా కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టులు, ఓడరేవులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎబోలా హెచ్చరికలు జారీ చేసింది కేంద్రం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేంద్రం జారీ చేసిన ఈ WHO హెచ్చరికలతో ఎబోలా వైరస్ కేసులు వస్తున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? స్వప్న, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మరో వైరస్ టెన్షన్ అనేది మొదలైంది. ఎబోలా సంబంధించినటువంటి వైరస్ విజృంభిస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఎబోలాకు సంబంధించినటువంటి హెచ్చరికలను జారీ చేసింది. దాంతో భారత ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. సో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని రాష్ట్రాలకు కూడా సూచిస్తూ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్టుల్లో కూడా, దాంతో పాటు ఓడరేవులు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎబోలా లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళను వెంటనే స్క్రీనింగ్ చేసి వాళ్ళను ఐసోలేషన్ లో పెట్టాలనేది ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి అనుగుణంగానే భారత ప్రభుత్వం అటు రాష్ట్రాలకు, మరోవైపు ఎయిర్పోర్ట్లు, ఇంకోవైపు ఏ విధంగానైతే ఓడరేవులకు, అంటే ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలను స్పష్టంగా దీన్ని ఫాలో కావాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దాంతో పాటు సుడాన్ దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళందరి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎబోలా సోకినటువంటి వాళ్లకు ఏ విధంగా వాళ్లకు సింప్టమ్స్ ఉంటాయి, లక్షణాలు ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ముఖ్యంగా నీరసం, అంటే విపరీతమైనటువంటి జ్వరం ఉంటుంది. దాంతో పాటు నీరసం, అలసట, తలనొప్పి, కండరాల నొప్పులు, దాంతో పాటు వాంతులు, విరేచనాలు కూడా ఉంటాయని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. గొంతు నొప్పి కూడా ఉండేటువంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే సాధారణంగా ఈ లక్షణాలు కనిపించినా సరే కానీ వాళ్ళను ఖచ్చితంగా స్క్రీనింగ్ చేయాలి. ఆ తర్వాత వెంటనే ఐసోలేషన్ పంపాలనేది అటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి దాంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు చూసాం, అంటే వైరస్లు విజృంభిస్తున్నటువంటి క్రమంలో ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా దారితీసేటటువంటి పరిణామాలు ఉంటాయి. అందుకోసమే అటువంటివి ఏవీ జరగకుండా ముందే అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా కరోనాకు సంబంధించినటువంటి విషయంలో ఎన్నో కీలక జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎబోలాకు సంబంధించినటువంటి విషయంలో ప్రపంచ
ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి ఆదేశాలను ఫాలో అవుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్పోర్ట్లు, దాంతోపాటు ఓడరేవుల నుంచి అంటే ఎవరైతే ఆఫ్రికా దేశాల నుంచి భారత్కు వస్తుంటారో వాళ్ళందరి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. స్క్రీనింగ్ అనేది కీలకమని చెప్తున్నారు. ఎందుకంటే లక్షణాలు ఎవరికైతే ఉంటాయో, ఎబోలాకు సంబంధించినటువంటి లక్షణాలు ఇప్పటికీ చెప్తున్నారు. విపరీతమైనటువంటి జ్వరం, దాంతోపాటు నీరసం, హెడేక్, గొంతు నొప్పి వంటి లక్షణాలు, దద్దుర్లు కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళను గుర్తించాలి, వాళ్ళను వెంటనే ఐసోలేషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా మళ్ళీ దైనందిన జీవితంలో కనుక రెగ్యులర్గా వాళ్ళు మూవ్ అవుతే అది ఇతరులకు వ్యాప్తి చెందేటటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పారు. దానికి అనుగుణంగా ఎయిర్పోర్ట్లు, ఓడరేవుల వద్ద అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి ప్రపంచంలో పలు దేశాల్లో ఇప్పటికే ఎబోలాకు సంబంధించినటువంటి కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతుంది. స్వప్న, అయితే రాజు, కేంద్రం అయితే ఇప్పటి వరకు భయపడాల్సిన పని లేదు, ఇక్కడ ఇండియాలో అయితే మన దేశంలో ఎటువంటి కేసెస్ లేవని చెప్పింది. అయితే ఇది ఎలా సోకుతుంది, దాని గురించి మనకేమైనా అప్డేట్ ఉందా? ఎస్, దీనికి సంబంధించి గతంలో ఏ విధంగానైతే అంటే భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఎబోలాకు సంబంధించినటువంటి కేసులు నమోదు కాలేదు. సో ముఖ్యంగా ఇది ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి ఎవరైనా అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఎబోలా వైరస్ సోకినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది ఒకరి నుంచి ఒకరికి అంటే ఏ విధంగానైతే వైరస్ సంక్రమణకు సంబంధించి అంటే దగ్గడం ద్వారా కానీ, లేదంటే తుమ్ముల ద్వారా కానీ, లేదంటే వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకోసమే ముందుగా ఈ వైరస్ ఎవరికైతే సోకుతుందో వాళ్ళను ఐసోలేట్ చేయడం వల్ల ఇతరులకు ఈ వైరస్ సోకకుండా ఉంటుందనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు భారత్లో ఒక కేసు కూడా నమోదు కాలేదని చెప్పి కేంద్రం స్పష్టంగా చెప్తుంది. అయినప్పటికీ కూడా ముందు ఎటువంటి కేసులు నమోదు కాకుండా ఉండేందుకు కావచ్చు, దాంతోపాటు ఎవరైనా అటువంటి లక్షణాలతో భారత్కు వస్తే ముందే వాళ్ళకు గుర్తించి సరైనటువంటి వైద్యం అందించేందుకు కూడా సిద్ధంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. స్వప్న, అయితే రాజు, ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుందని అంటున్నారు, మరి దానికి సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి? ఎస్, అంటే ఆఫ్రికా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ ఏ విధంగానైతే ఎలుకలకు సంబంధించినటువంటి అంటే ఎలుకల్లో ఉన్నటువంటి ఈ వైరస్ ఎలుకలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు అంటే ఆయా పరిసరాల్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకు కూడా చేరుతుంది. సో ఇది చాలా డేంజర్గా ఉండబోతుంది దీని ఎఫెక్ట్ అని కూడా చెప్తున్నారు. అందుకోసమే అంటే ఈ విషయంలో ఇండియాకు అటువంటి ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా ఎవరైతే ఆఫ్రికా నుంచి వస్తారో సో అక్కడి నుంచి వచ్చేటటువంటి వాళ్ళ ద్వారా మాత్రమే ఈ ప్రమాదం ఉంటుందంటూ ఆఫ్రికా దేశాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళను స్క్రీన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడికి భారత్ నుంచి వెళ్ళినటువంటి టూరిస్టులు కావచ్చు, లేదంటే ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేటటువంటి టూరిస్టులు కావచ్చు, వీళ్ళ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండి వాళ్ళను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం ద్వారా ఈ వైరస్ భారత్లోకి వ్యాప్తి చెందకుండా ఉండడం, మరోవైపు ఒకవేళ ఎవరికైనా సోకినా వాళ్ళకు సరైనటువంటి వైద్యం అందించేటటువంటి దిశగానే ఈ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అందుకోసమే భారత ప్రభుత్వం ఏ విధంగానైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి WHO ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. స్వప్న, రైట్, థ్యాంక్ యూ రాజు.